హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ తెలుగు ఇన్సైట్స్. ఈరోజు మనం దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ హెన్రీ క్లాసెన్ యొక్క ఐపీఎల్ ప్రయాణాన్ని గురించి తెలుసుకుందాం. క్లాసెన్ ఐపీఎల్లో ఎలా ఎదిగాడు, అతని అసాధారణ ప్రదర్శన గురించి తెలుసుకుందాం. హెన్రీ క్లాసెన్ ఐపీఎల్లో తొలిసారి 2018 సీజన్లో ప్రవేశించాడు. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ చేతిలో చివరి నిమిషంలో ఐపీఎల్ ఆక్షన్లో కొనుగోలు చేయబడ్డాడు. అయితే అతను మొదటి సీజన్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ క్లాసెన్ తన స్ట్రెంగ్స్ అండ్ స్కిల్స్ని ఆ తర్వాత సీజన్లో చూపించగలిగాడు. 2019 సీజన్లో క్లాసెన్ ఐపీఎల్లో అవకాశం పొందలేదు. కానీ ఆ సమయంలో అతను తన గేమ్ని మెరుగుపరుచుకునే క్రమంలో ఫామ్కి పదును పెట్టాడు. అంతర్జాతీయ స్థాయిలో మరియు ఇతర T20 లీగ్స్లో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. 2020-2021 సీజన్లో క్లాసెన్ తిరిగి ఐపీఎల్కి వచ్చాడు. ఈసారి అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో భాగమయ్యాడు. అయితే అతనికి ఆ జట్టులో ఎక్కువ అవకాశాలు దక్కలేదు. కానీ అతని విధ్వంసకర బ్యాటింగ్ స్టైల్ వలన జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. 2023 ఐపీఎల్ సీజన్లో హెన్రీ క్లాసెన్ అసలైన సత్తా చాటాడు. ఈసారి అతను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలకంగా మారాడు. ఈ సీజన్లో క్లాసెన్ బ్యాట్తో అనేక మెమరబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్ఆర్హెచ్ తరపున క్లాసెన్ అత్యుత్తమ స్కోర్లు సాధించి తన విధ్వంసకర బ్యాటింగ్తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. క్లాసెన్ తన ఐపీఎల్ కెరీర్లో అత్యుత్తమ స్ట్రైక్ రేట్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో మరియు ఫినిషర్గా అతని జట్టు స్థాయిని మరింత పెంచాడు. క్లాసెన్ బ్యాటింగ్ టెక్నిక్ మరియు ఆట తీరు అతన్ని ఐపీఎల్లో అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకరిగా నిలబెట్టాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్ కాస్త ఒత్తిడిలో ఉన్నప్పుడు క్లాసెన్ మిడిల్ ఆర్డర్లో సారథ్యాన్ని తీసుకున్నాడు. క్లాసెన్ ఎస్ఆర్హెచ్ జట్టులో తన విధ్వంసకర బ్యాటింగ్తో మరింత ప్రభావం చూపాడు. 2023 సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున క్లాసెన్ అనేక కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. క్లాసెన్ కొన్నిసార్లు ఒంటరిగా ఎస్ఆర్హెచ్ని గెలుపు తీసుకుని నడిపించాడు. ఒక మ్యాచ్లో క్లాసెన్ తన అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శనతో ఎస్ఆర్హెచ్ తరపున వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది జట్టు విజయంలో ఎంతో దోహదపడింది. క్లాసెన్ ప్రదర్శన ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ మరియు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అతని కష్టపడే స్వభావం, ఆటను గెలిపించాలనే దృఢ సంకల్పం ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ని మరింత ప్రోత్సహించాయి. క్లాసెన్ ఎస్ఆర్హెచ్లో తన ఆటతో అభిమానుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఎస్ఆర్హెచ్ జట్టులో క్లాసెన్ యొక్క భవిష్యత్తు ఎంతో ఆసక్తికరంగా ఉండవచ్చు. అతను ప్రస్తుత ప్రదర్శన చూస్తే ఎస్ఆర్హెచ్ జట్టులో అతను మరింత కీలక ఆటగాడిగా ఉండే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ మరిన్ని సీజన్లో క్లాసెన్ ప్రధానమైన ప్లేయర్గా కొనసాగించవచ్చు. సో ఫైనల్గా హెన్రీ క్లాసెన్ ఐపీఎల్ ఆట తీరు ఒక్కటే కాకుండా తన ప్రతిభను ప్రపంచానికి చూపించారు. ఎస్ఆర్హెచ్ జట్టులో తన అసాధారణ ప్రతిభతో ఐపీఎల్లో ఒక ముఖ్యమైన ప్లేయర్గా నిలిచాడు. అతను కష్టపడి పనిచేసే స్వభావం, బలమైన ఆట తీరు ఎస్ఆర్హెచ్కి కొత్త విజయాలు అందించడానికి దోహదపడుతుంది. క్లాసెన్ యొక్క ఐపీఎల్ ప్రయాణం మరింత విజయవంతంగా సాగాలని ఆశిద్దాం. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.